ఏ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. నంద్యాల క్లబ్లో విశేషం ఏంటంటే మనకు ముగ్గురు పాసెస్ తదుపరి కామిని బాలకృష్ణ సెక్రటరీ. సో తదుపరి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన నంద్యాల పట్టణ అలాగే మా సెక్రటరీ కానీ మంత్రులలో ఆయన తీవ్రంగా ప్రయాణించాలని చేయాలని ఆలోచించడం పడుతుంది. అంతేకాదు నా పిల్లలు నేను సర్వీస్ రావాలన్నా ఎందుకంటే గొప్పగా అనుకున్నాను. కుటుంబ వచ్చి ఇంత ప్రాజెక్టు కూడా నేను 10 సంవత్సరాల నుంచి నేను ఇంత చూడాలి. మనమే సంవత్సరం వచ్చిన 5 లక్షలు వచ్చాను. అది మంచి కార్యక్రమం. దాంట్లో కూడా అతను చెప్పేస్తున్నాను. ఇప్పుడు ప్రజలు వచ్చాను. ముందు రోజు నేను మ్యాచ్ చేసి కూడా అంటే నాకు ప్రజలు నేనే చెప్తున్నాను. కానీ ఎందుకంటే బయటపడతాను గవర్నమెంటాలు కార్యక్రమం బాగుపడాను నా ఎన్నికలు రాష్ట్రం కాబట్టి ఈ సంవత్సరం బాధ్యత తీసుకోవడం జరిగింది. రాజన్న రోజుల్లో కూడా మీరందరూ సహకార సంప్రదాయాలతో మొదటి వారిని ఇంకొక బాగాలని ఆశిస్తున్న బాగాలని కనుకండి. మొదటి పాటు కూడా అన్నదాన్ని అందుకున్నాను. ఆ పేరు నాకు సర్వశక్తుల అన్నదాన్ని కోరుకుంటూ సెలవు పెట్టాను. మొదట మధ్యలో మన ప్రియతమ సీనియర్ ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు మినిస్టర్గా మన నంద్యాలకు క్యారీ చేసినటువంటి మన ఫరూక్ గారికి, వాళ్ళ అబ్బాయి గారికి, అలాగే మా పీటీస్, మా ప్రెసిడెంట్స్, రోటేరియన్స్ అందరికీ మన రోటరీ క్లబ్కు ధన్యవాదాలు. ముఖ్యంగా మన రోటరీ సంస్థ నుంచి ఈ సంవత్సరం 500 సైకిళ్ళు ప్రతి ఒక్క క్లబ్కు ఒక 20, 15, 30 ఇచ్చాం. మన నంద్యాలకు కూడా ఒక 40 సైకిల్స్ ఇచ్చాం. సో ముందు కూడా ఒక 100 స్విమ్మింగ్ మిషన్స్ కూడా వచ్చాయి. తర్వాత అవన్నీ ఫిట్ చేసిన తర్వాత మళ్ళా మన మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇక్కడే ఇదే క్యాంపస్లో వాళ్ళకి ఇవ్వాలని కూడా డిసైడ్ అయినాం. ఎందుకంటే బిఏడికి ఒక వారం పడుతుంది. ఎందుకంటే కంపెనీ నుంచి ఒక సింగార్ కంపెనీ ఇట్స్ కాస్ట్ 8,800 ఈచ్. సో మన రొటేరియన్ చాలా మంది స్పాన్సర్ చేశారు. సో అదేవిధంగా రీసెంట్గా గ్లోబల్ క్యాంప్స్ కూడా చేసాం. ఒక ఎండోస్కోపిక్ అంటారు దీంట్లో మన ఉదయానంద హాస్పిటల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఎవరన్నా ఈ సంవత్సరం ఎవరన్నా మనుషులు పంపించి ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ రొటేరియన్స్ ఎవరన్నా ఉంటే కూడా ప్లీజ్ అప్రోచ్ కైలాస్ నాగిరెడ్డి. తొందరగా మన ఇంట్లో మనం చేయించుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ముందుగా మంచి కార్యక్రమాలు చేయండి. అలాగే పిల్లలకు 1,250 రూపాయలతో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి రాకుండా 18 years లోపల పిల్లలకు ఇంజక్షన్ ఇవ్వాలని మన నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్లో పెట్టారు. అలాగే బీదర్లో మన క్లబ్ మెంబర్సే ఒక క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసి మిగిలిన 15 లక్షలు మిగిలింది. దాంట్లో పిల్లలకి ఇంజక్షన్ ఇస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా మనం నంద్యాలలో చేస్తే మన చుట్టుపక్కల పల్లెలు, ఆ స్కూల్స్ కొట్టే వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ నుంచి కూడా బారిన పడకుండా ఉంటారు. సో అది ఒక ప్రోగ్రామ్ నెక్స్ట్ ఏదో గ్లోబల్ గేమ్లో కూడా మనం చేయొచ్చు. సో అది నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ కూడా చేస్తాం. ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇంకా మన పీడీ మన మినిస్టర్ గారు మాట్లాడాలి. నాకు అవకాశం ఇచ్చిన మన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేదిక అలంకరించిన పెద్దలు, మంత్రివర్యులు, యూనిట్ ఫరూక్ సార్ గారికి, వేదికను అలంకరించిన పీడీజీ రామచంద్ర సార్ గారికి, మా చిన్నపల్లి సార్ గారికి, శ్రీరామకృష్ణ సార్ గారికి, ఇక్కడ చేసిన రోడ్డు సభ్యులకు,
అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమంకు 10 సార్లు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ న్యాయశాఖ మంత్రులు ఎన్ఎండి గారు, ఉపయోగించారు మన పిల్లలు విద్యార్థులందరికీ నమస్కారం. ముఖ్యంగా రోటరీ ఫోకస్ చేసే ఏమంటే హెల్త్ ఎడ్యుకేషన్. హెల్త్ పరంగా అందరూ తెలుసు, మొత్తం ప్రపంచంలోనే భోజన రూపమాపింది మన రోటరీ సంస్థ. అలాగే గర్ల్ ఎడ్యుకేషన్ ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక విద్యార్థిని బాగా చదువుకుంటే మొత్తం ఆ కుటుంబం బాగుంటుంది. అందుకని హ్యాపీ స్కూల్స్ అని చెప్పి అలాగే ఒక స్కూల్ ప్రోగ్రామ్ ఉంది. చాలా మంది విద్యార్థులు చూస్తుంటాం, ఎందుకు స్కూల్ మారుతున్నామంటే మాకు టాయిలెట్స్ లేవు. సో టాయిలెట్స్ లేకుండా మేము స్కూల్ పోలేమని చాలా మంది మాట్లాడతారని చెప్పి స్కూల్స్ ఈ టాయిలెట్ క్లాస్ కూడా రోటరీ సంస్థ చాలా చోట్ల వేసింది. అలాగే దూరపాఠంగా ఉంటుంది, మేము స్కూల్కి వెళ్ళలేము అనే విద్యార్థులకు మధ్యలో డ్రాప్ కాకుండా ఇది సైకిల్ ప్రోగ్రామ్ పెట్టాము. ఓన్లీ కేవలం గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడం కోసమే ఈ రోటరీ సంస్థ ఈ సైకిల్ పంపిణీ పెట్టడం చాలా సంతోషము. ఈ కార్యక్రమానికి మన మంత్రులు రావడము మరియు సైకిల్ పంపించడం. సైకిల్ అంటే అందరికీ ఐడియా వచ్చింటుంది. సో అది ఈరోజు పంపించే వాటి చేతుల మీదుగా మీకు అందరికీ పంపించాలని సంతోషం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు. మంత్రులు, మిత్రులు, ఎన్ఎండి ఫరూక్ గారికి, అలాగే గోమూర్తి గారికి వచ్చేటువంటి ఫయాజ్ గారికి, క్లబ్ అధ్యక్షులకు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లకు, మిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా దర్శన్ న్యూస్ దాదాపు 900 సైకిళ్ళు మన జిల్లాలో, అంటే 70 క్లబ్లు ఉన్నాయి మన జిల్లాలో, 75 క్లబ్లు ఉన్నాయి. 75 క్లబ్లకు 900 సైకిళ్లను మన జిల్లాలో దాదాపు 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ సైకిల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మొత్తం డిస్టిక్ అంతా కలిపి మన డిస్టిక్ వరకే, తిరువనూరు జిల్లా వరకే, అంటే కర్నూలు జిల్లా కాదు, తిరువనూరు జిల్లా వరకు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ ప్రాజెక్ట్ అన్ని చోట్ల కూడా పూర్తి చేసి మనం ఫోటోస్ సహా తీసుకొని పంపించాల్సిన అవసరం ఉంది. ఇది డిస్టిక్ గ్రాంట్, గవర్నమెంట్ రోటరీ ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి గ్రాంట్ ద్వారా ప్లస్ మన డోనార్స్ ద్వారా ఇద్దరు కలిపి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అట్లాగే రేపు దాదాపు 102 స్విమ్ మిషన్స్ కూడా ఓన్లీ సిఎస్ఐ గ్రాంట్, అది రోటరీ డెవలప్ గ్రాంట్ కాదు, సిఎస్ఐ గ్రాంట్ కింద వస్తున్నాయి. మనకు కూడా ఒక 11-12 మన క్లబ్ కూడా తీసుకోవడం జరిగింది. మనం ఇక్కడ మేము పీడీలుగా ఉన్నాం కాబట్టి మన క్లబ్నే ఆలోచన చేయకుండా పక్కనటువంటి కోయలకుంట, బనగానపల్లె, ఆళ్ళగడ్డ, నవనంది, మిడ్-టౌన్ క్లబ్లు అన్ని క్లబ్లకు కూడా మేము సమానంగా ఇప్పించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు మనమే తీసుకుంటే ఇబ్బంది అనే ఉద్దేశం చేత అన్ని క్లబ్లో కూడా ఈక్వల్గా స్విమ్మింగ్ మిషన్స్ కూడా అన్ని క్లబ్లో తీసుకుంటే ఆగస్టు వరకు మన జిల్లాలో ఉన్నటువంటి క్లబ్లు అన్నిటి కూడా 10 చోట్ల 4-5 విధంగా ఇవ్వడం జరిగింది. ఈ 2 ప్రాజెక్టులకు మన రోడ్డు ముందుగా ఏంటంటే మహిళా ఎంపవర్మెంట్ కింద కుటుంబ మిషన్లు, సైకిళ్ళు, బాలికలకు సైకిళ్ళు, ఈ విధంగా ఎక్కువ మంది మహిళలను పోల్చడానికి కార్యక్రమం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు పిలిచినంతనే ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మంత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై రోటరీ. ఈరోజు నంద్యాల మరియు మిడ్-టౌన్ రోటరీ క్లబ్ నిర్వహించి ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ స్వామి గారికి, అదేవిధంగా ఫిరోజ్ స్వామి గారికి, నంద్యాల ప్రెసిడెంట్, నవనంది ప్రెసిడెంట్ గారికి, పార్టీ శైలజ గారికి, సెక్రటరీలను, ఇక్కడికి ఇచ్చేసిన ప్రొపేరెంట్స్కు, మిగతా ప్రముఖులకు, మరి ముఖ్యంగా ఈరోజు సైకిల్ను ఉపయోగించుకోవడానికి చిన్నారులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా రోటరీ అంటే చాలామందికి విషయాలు తెలియదు. దాదాపు 200 పైన దేశాల్లో విస్తరించి ఈరోజు గవర్నమెంట్ చేయని చోట కూడా రోటరీ సభ్యులు అవసరమైన చోట ఆదుకునే వాళ్ళే రొటేరియన్, అవసరమైన చోట ఆదుకునే వాళ్ళు రొటేరియన్స్. కాబట్టి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా రొటేరియన్స్ గుర్తుంటారు. ఈరోజు మనందరికీ తెలుసు పల్స్పోలియో గురించి. ఆ పల్స్పోలియో ఈరోజు నిర్మూలించినామంటే రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ కొన్ని వేల కోట్లు వెచ్చించి వ్యాక్సిన్ అంతా మొత్తం రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ఇవ్వడం జరిగింది. ఇంకా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళు కోఆపరేట్ చేయడం లేదు. అది కూడా త్వరలోనే అవుతుంది నా ఆఫీసులో.
మరి ఇలా ఎన్నో కార్యక్రమాలు కంటిన్యూగా 4 సార్లు కంటిన్యూగా 4 స్టార్ రేటింగ్ ఇస్తూ కంటిన్యూగా వరుసగా 10 సంవత్సరం నుంచి ఆ రేటింగ్ ఇచ్చే ఏకైక సంస్థ రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ. కాబట్టి ఆ సంస్థలో ఉండడం అనేది మనం గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు కర్ణాటక ఆంధ్ర కలిసి 16 జిల్లాలు, కర్ణాటక 8 జిల్లాలు, ఆంధ్ర 8 జిల్లాలు, 16 జిల్లాలు కలిసి P1 డిస్ట్రిక్ట్ ఒక డిస్ట్రిక్ట్. కాబట్టి ఇక్కడ స్వామి వారి జడ్జిమెంట్ అగ్రిమెంట్ 1 సంవత్సరం ఆంధ్ర వాళ్ళు, 1 సంవత్సరం కర్ణాటక వాళ్ళు గవర్నర్. ఎప్పుడైనా ఎలక్షన్ ఉండగా జరగకుండా ఇంతవరకు జడ్జిమెంట్ అగ్రిమెంట్గా జరుగుతూ పోతుంది. కాబట్టి ఆ రకంగా ఈరోజు డిస్ట్రిక్ట్ గ్రాంట్ మీద దాదాపు 900 సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అదేవిధంగా రోటరీ ఫౌండేషన్ ద్వారా కూడా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ చేసే ఆర్గనైజేషన్ సంస్థ. కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమానికి విశేషణ మంత్రివర్గం మరొకసారి అభినందించి అవకాశం ఇచ్చినందుకు గవర్నర్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ఇక్కడ వచ్చిన రోటరీ క్లబ్ మెంబర్స్కి అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ గురించి పెద్దగా అవగాహన లేదు అని ఇది హిస్టరీ ఆఫ్ 100 years అని ఇప్పుడు జరగదు. నంద్యాలలోనే 60 years నుంచి దీని హిస్టరీ ఉందని సార్ ఇప్పుడే చెప్పారు. రోటరీ క్లబ్ వాళ్ళు చాలా యాక్టివిటీ, సోషల్ యాక్టివిటీ చేస్తున్నారు. పోలియో ప్రోగ్రామ్ ఫస్ట్ సార్ చెప్పారు, ఫస్ట్ పోలియో ప్రోగ్రామ్ రోటరీ క్లబ్ వాళ్ళే స్టార్ట్ చేశారని. ప్లస్ ఇక్కడ స్విమ్మింగ్ మిషన్స్, సైకిల్స్ ఇస్తున్నారు. సోషల్ యాక్టివిటీలో చాలా ఇన్వాల్వ్ ఉన్నారు. ఇట్స్ బెటర్ టు టీచ్ హౌ టు ఫిష్ రాదర్ దెన్ గివింగ్ ఎ ఫిష్ అంటే జనాలకి నేర్పియాలి, వాళ్ళని సంపాదన ఎలా పుట్టాలో అది నేర్పియాలి. మనం ఏముంది, మనం బట్టలు ఇచ్చాము, డబ్బులు ఇచ్చామంటే ఈరోజు అయిపోతాయి, రేపు అయిపోతాయి. మనం స్విమ్మింగ్ మిషన్స్ లేకుంటే ఏమంటారు బండ్లు పెట్టుకోవడం అలాంటి యాక్టివిటీ చేస్తే వాళ్ళకి రన్ చేసుకునే అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అలాంటి ప్రోగ్రామ్స్ మీరు కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అలాంటి ప్రోగ్రామ్స్ పెడతాం. మనం ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత బట్టలు ఇచ్చినా అయిపోతాయి. అందుకు ఈరోజు ప్రోగ్రామ్ ఎన్నో సైకిల్స్ ఇస్తున్నారు అన్నారు. ఈ రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఇక్కడ నంద్యాలలో ప్లస్ వేరే ప్లేసెస్ కూడా చాలా సైకిల్స్, చాలా పిల్లలకి సైకిల్స్ ఇస్తున్నారు అన్నారు. అందరికీ ఆ కంగ్రాచులేషన్ ప్రెసిడెంట్ గారికి, గవర్నర్ గారికి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ గురించి ఎంత అవగాహన లేదు, దానికి కొంచెం మాట్లాడేవాడిని కానీ నాకు పెద్ద యాక్టివిటీ గురించి పెద్దగా అవగాహన లేదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మిత్రులు ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ అధ్యక్షుడు చాలా దాదాపుగా శాసనసభ్యుల కూడా రోటరీ క్లబ్ పరిచయం ఉన్నాం. వారు శ్రీరామకృష్ణ గారు, మిత్రుడు పోలు వారు చిన్నపరెడ్డి గారు మాట్లాడారు. జయకృష్ణ గారు, రామూర్తి గారు మీకు పరిచయం, గవర్నర్ కూడా పనిచేశారు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, జర్నలిస్ట్ కూడా ఎంతో అనుభవం ఉంది. ఈరోజు మన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న తర్వాత దాదాపు 16 జిల్లాలకు 900 సైకిల్స్ ఈరోజు రోటరీ క్లబ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందంటే సామాన్య విషయం కాదు. ఈరోజు నిన్ననే మేము మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ స్కూల్స్ కాలేజీలో కూడా ఇంట్రొడ్యూస్ చేశాం. ఎందుకంటే ఇంటర్మీడియట్ కాలేజ్ తర్వాత 10th క్లాస్ వరకు ఇస్తే పిల్లలు డ్రాప్అవుట్స్ అయిపోతున్నారు ప్రభుత్వ స్కూల్లో. మరి ప్రైవేట్ కాలేజీలో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ మేము దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు అందరూ కూడా రిప్రజెంట్ చేశారు. నేను కూడా ఈ మధ్య చెప్పాను, క్యాబినెట్ వచ్చినప్పుడు కూడా డిస్కషన్, మనం ఇంటర్మీడియట్ పిల్లలు కూడా భోజనం మధ్యాహ్నం భోజనం పెడతా ఉంటాం. అంత పేద పిల్లలే చదువుకునేది. వాళ్ళు లేకపోతే వాళ్ళు పెళ్లి చేయడము, లేకపోతే వాళ్ళు కూలిగాలి పంపిస్తారు పిల్లలు, తల్లిదండ్రులు అందరూ పేదవారు. కాబట్టి కనీసం ఇంటర్మీడియట్ స్థాయికి తీసుకుపోతే మధ్యాహ్నం భోజనం పెడితే వాళ్ళకి బాగుంటుంది అని చెప్పాము. 2001 కూడా నేను రామూర్తి కూడా బాగా తెలుసు, ఆయన జర్నలిస్ట్ ఉన్నాడు. నేను మున్సిపల్ హై స్కూల్ పోవడం జరిగింది. మున్సిపల్ హై స్కూల్ పోయిన తర్వాత బాగా లేట్ అయిపోయింది ప్రోగ్రాము. ఆయన మున్సిపల్ మినిస్టర్ ఉన్నాయి. అప్పుడు పిల్లలు అడిగి హెడ్ మాస్టర్ గారు, సార్ చాలాసేపటి పిల్లలు వెయిట్ చేస్తున్నారు, భోజనం కూడా చేయలేదు అని. నేను అడిగి ఎంతమంది భోజనం చేశారో మీరు చెప్పండి. 198 మంది పిల్లలు వేసిన పడి కూడా భోజనం చేయలేదని. ఏమంటే పరిస్థితి, ఇంట్లో తల్లిదండ్రులు ఉదయం ఏదో నీళ్ళు తాగి వస్తాం సార్, మధ్యాహ్నం ఇక్కడే ఉంటాము, మీరు వస్తున్నారు కాబట్టి నేను ఉన్నాము, లేకపోతే స్కూల్ వదిలేస్తే 3 పాటికి వెళ్ళిపోయాను, ఇంట్లో పోయినా కూడా భోజనం కూడా బాగుంది.
కానీ ఇది అన్యాయం, గవర్నమెంట్ స్కూల్కి ఇస్తున్నాం ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదు. మున్సిపాలిటీ స్కూల్స్ మొన్నటి వరకు కూడా జగన్ గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీ స్కూల్ గవర్నమెంట్కి ఇచ్చేశారు. అప్పుడు మున్సిపాలిటీ కంట్రోల్ ఉండేది. నేను అప్పటికప్పుడు అక్కడి నుంచి ముఖ్యమంత్రి మాట్లాడాను. నేను కూడా చెప్పే విషయం, సార్ మనం కూడా మున్సిపల్ స్కూల్స్ కూడా మనకు అంత పేద పిల్లలు చెబుతా ఉన్నారు, వాళ్ళు కూడా మధ్యాహ్నం మంది ప్రవేశపెడితే బాగుంటుందని చెప్తే ఆ రోజు నుంచి అప్పటికప్పుడు ఆ నుంచే మొదలుపెట్టి జరిగింది. 2 ఇక్కడ మున్సిపల్ స్కూల్ ఒకటి, హరిజనవాడ ఇక్కడ స్కూల్ టెక్కలో, ఆ స్కూల్లో కూడా ఆ పిల్లలు అదే రకంగా 100కి 95 మంది పిల్లలు కూడా మధ్యాహ్నం భోజనం మాకు లేదు సార్, మీరు ప్రవేశపెడితే బాగుంటుంది. అప్పుడు చెప్పడం జరిగింది. మళ్ళీ నిన్ననే మన ఇంటర్మీడియట్ కళాశాల దాదాపు 1,50,000 మంది పిల్లలకు మన మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇంటర్మీడియట్ స్థాయి ఎందుకంటే మనం పర్సెంటేజ్ తగ్గిపోతా ఉంది. ఆడపిల్లలు చదువుకోవాలా, పిల్లలు ఉంటే ఆడపిల్లలు చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ రకంగా జరుగుతున్నాయో. నిన్న మనం ముచ్చుమరి పోయినాం, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక చిన్న అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. మేమంతా పోయినాం. ఆ చంపేసిన తల్లి వాళ్ళ అమ్మ చెప్తోంది, మా ఊరికి ఆ ట్యాప్ ఇచ్చారు సార్, స్కూల్ పొద్దున్న వేసి ఆ ట్యాప్ చూసుకుంటున్నాడు. చెప్తే నీ కొడుకు కోసం మేము మారేస్తే అందరూ ఆ పని చేయరు కదా, నీ కొడుకు ఒకటి తప్పు పని చేసి వచ్చి దాంట్లో ఏమొస్తున్నాయి ఎంత స్త్రీలు దాన్ని చూసి వాడు చెడిపోయాడు సార్ అంటుంది వాళ్ళ అమ్మాయి. మీడియా సోషల్ మీడియాలో కూడా ఇట్లా వస్తున్నాయి. మీకు తెలిసి ఫేస్బుక్లో ఏమొస్తాయి అవి నేను దాని గురించి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమం ప్రభుత్వం ద్వారా కూడా గతంలో నేను మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా చాలామందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్మీడియట్ చదువుకుంటే 10th క్లాస్ చదివిన పిల్లలు కూడా సైకిల్ ఇచ్చాం. ఏమంటే మీరు ఇచ్చింది ఒక మంచి దృక్పథంతో మంచి ఆలోచనతో చేశారు. మీరు కాంట్రిబ్యూట్ చేసి కొంతమంది మీ రోటరీల ద్వారా మళ్ళీ కాంట్రిబ్యూషన్ తీసుకొని ఓటు గెదర్ 2 కలిపి మీరు ఈరోజు సైకిల్ ఇచ్చారు. దానిలో కూడా పిల్లలు పెట్టుకోవాలి. మేము సైకిళ్ళు కుట్టు మిషన్లు ఇస్తే అమ్ముకొని ఇస్తాను. ఎందుకు గతంలో 8,000 మందికి ఇచ్చాం మనం. నిన్న కూడా చెప్పాను నేను సందర్భంగా, నేను గాజురామంలో చంద్రబాబు నాయుడు గారితో ఒక టెక్స్టైల్ పార్క్ ఓపెన్ చేయాలి. టెక్స్టైల్ పార్క్ ఓపెనింగ్ పోయినప్పుడు డేట్ అయిపోయింది సార్, రాలేదు. నేను దేవేంద్రగూడ పోయినాం. నేను దేవేంద్రగూడ పోయిన తర్వాత చాలా ఇటువంటి 10 ఉంటుంది సెట్. ఆ సెట్ దాదాపుగా ప్రపంచంలో ఉండే బ్రాండెడ్ క్లాత్స్ అన్నీ ఆడే కుడతా ఉన్నారు. ఈ విషయాలు కాదని చాలా లేటెస్ట్ విషయస్, దాదాపుగా 5-6 లక్షలు అవుతాయి. ఆ రోజుల్లోనే 2 లక్షలు 3 లక్షలు అవుతాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎంత ఏదో తెలుసు నాకు. మన బ్రాండెడ్ ఏవైతే ప్రపంచంలో అయితేనే మొత్తం వాడే రాయదుర్గులు కానీ ఇలా జెంట్స్ ప్యాంట్ అని రాయదుర్గులు బండారులు అవుతాయి. బ్రాండెడ్ ఎవరి పేరు కావాలో ఆ పేరు తెచ్చుకుంటారు, అమ్ముకుంటారు. ఎవరికి ఆ బ్రాండ్ మీద ముచ్చట ఆ బ్రాండ్ కొనుక్కుంటాడు, నేను బ్రాండ్ కొన్నానని చెప్పి వాడికి 5,000 అవుతాయి, 2,000 అవుతాయి. ఆ రకంగా మనము ఇక్కడ కూడా ఒక నిజాల్లో కూడా ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుంది అనేది నాకు ఆలోచన ఉంది. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయమని చెప్పి మైనార్టీ శాఖ నుంచి ఉన్నారు. ఒక మైనార్టీ శాఖ కాకుండా అందరి పిల్లలు కలుద్దాం. పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వాళ్ళకి మార్కెటింగ్ కూడా ఇచ్చారు. స్వింగ్ మిషన్స్ సెంటర్ పెట్టి ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో పోలీసులకు కదర్ కూడా జరిగేది, ఈ కాటన్ కూడా ఉండేవి. ప్యాంట్ షర్టు పోలీసులకు ఫైర్వాళ్ళకు అప్పుడు ప్యాంట్ షర్ట్స్ వచ్చాయి. వాళ్ళ ద్వారానే కుట్టించి వాళ్ళ ద్వారానే ఉత్పత్తి చేయడం జరిగింది. చేనేత వారితో వాళ్ళకి లబ్ధి దొరికేది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికేది, ప్రభుత్వానికి గుడ్డలు వచ్చేవి. ఆ రకంగా చేయాల్సిన అందుకంటే వాళ్ళు ఆదుకోవాలా. పేదవాళ్ళు ఎవరు ఇలాంటి సంస్థలు వచ్చాయంటే ప్రపంచవ్యాప్తంగా వాడుకున్నారు. కొన్ని దేశాలకైతే పోలేదని పాపం ఆయన పోయి చూడొచ్చు. మనం ఆ తేడా లేదు. స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఎవరు రారు కూడా. యుద్ధాలు జరిగే కాడ మీకు తప్పనించి ఎవరికి అలవ లేదు. లయన్స్ క్లబ్ కానీ మీరు కానీ అదే రెడ్ క్రాస్ కానీ ఏదైనా ఎన్జిఓస్ కానీ వాళ్ళకు ఫ్రీ వాళ్ళకు ఏ యుద్ధం జరిగినా వాళ్ళ జోలికి ఎవరు ప్రమోట్ చేయరు. కానీ కొన్ని చోటు జరుగుతూ ఉన్నాయి తెలియకుండా. కానీ మీరు పోయి చూసి సందర్శించి వచ్చేది అక్కడ ఉన్నాయి. కాబట్టి మన ప్రాంతానికి ఏం చేద్దాం అనేది ఒక ఆచరణ. మన ఇక్కడ మా బిడ్డలు ఉన్నారు చాలా పేదవాళ్ళు. పేదరికం అంత చెడ్డది ఏది లేదు. ఇక దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉపాధి కలిగారు. వారు ఉపాధి కలిగారంటే బ్రాహ్మణి గారి గారు ఉన్నారు. వాళ్ళ పాలకేంద్రంలో దాదాపుగా 200-300 మంది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనుకుంటారు. 150 మంది షిఫ్టింగ్ సిస్టమ్, కొంతమంది ఉపాధి కలిగితే ప్రభుత్వం బాగా ఆశిస్తాడు. నేను ఇప్పుడు ఈ జిఎం మాల్ అని చెప్పి జిఎం మాల్స్ వచ్చాయి. ఒక మాల్లో 300 మంది 200 మంది ఆడబిడ్డలు ఉన్నారు. వారికి ఉపాధి కలిగిందంటే రావడం వల్ల ఎంతమందికి ఉపాధి కలిగింది. మనం ఉపాధి కలిగించిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మనం ఈ పిల్లలకి ఏం చేద్దామని సైకిల్ ఇచ్చారు. వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. వాడు పేదరికం చెడేది ఇచ్చిన తర్వాత దాన్ని అమ్ముకోకూడదు. వాళ్ళు ఎందుకు ఇచ్చారు? మీకు మంచి ఆలోచనతో మీరు చదువుకోవాలా, ముందుకు పోవాలా, చదువుకోవడానికి మీకు ఆస్కారం కల్పిస్తున్నారు. నేను జనవరి 1st ఎవరి దగ్గర కూడా పొందన్నారు వద్దని చెప్పి బుక్కులు ఇచ్చాయి. దాదాపు 2-3 ట్రాక్టర్ చిన్న బండి ఆటోలోకి వచ్చినాయి, 4-5 ఆటోలు. నేను కూడా ఆడ పంప్ చేశాను.
ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ పెంచారు. ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడైతే ఉన్నారు ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఇక్కడ చదువుతున్నారు అన్నారు. ఇక్కడ చూస్తే వాళ్ళ పెన్నులు పుస్తకాలు తీసుకునే కానీ వేరే వద్దండి ఇంట్రెస్ట్గా చాలా వచ్చాయి. అటువంటి మంచి పని చేద్దాం అనేది ఆలోచన. కాబట్టి మీ సహకారం కూడా ఉండాలి. ఇందాక నేను వచ్చినప్పుడు చెప్పా, ఇది 80 ఫీట్ రోడ్ అవుతాం, దీన్ని సహకరించండి. ఈ పద్మావతి నగర్ నుంచి కనెక్టివ్ డైరెక్ట్ రోడ్ ప్లస్ వేద్దాం, బాగుంటుంది. మనం డైరెక్ట్గా పోతే మహానది కానీ దానికి ఇప్పుడు మనం ఉంటామో పోతామో దాని శాశ్వతం ఎవరు లేని బిడ్డ. మనం ఏదో చేసిపోయినాం అనేది ఒక ఆలోచన రావాలి మనకి. అలా అన్నప్పుడు మనం చేసిపోయినాము. ఆ రోజు ఆయన మన వైస్ చైర్మన్ ఉండే, నేను ఇంటికాడ కూర్చుంటే ఆ పద్మావతి నగర్ ఈ రోడ్డు ఈ ఎంట్రన్స్ వచ్చి నా కోసం వచ్చాడు పెసల్ శ్రీనివాస్ గారు. రామూర్తికి తెలుసు బాగా మరి. పెసల్ శ్రీనివాస్ వచ్చి నాకు అన్న ఈ రోడ్డు ఇస్తే బాగుంటుంది, మీ సెంటర్ ముందు చాలా ముందేనే, నాకు లాభం ఉంది దానివల్ల వస్తే అని చెప్పాను. నేను మున్సిపల్ మిషన్ కూడా పబ్లిష్ చేయాలి, మున్సిపల్ మిషన్ కూడా ఫైల్ చేయాలంటే విజయభాస్కర్ గారు నెగిటివ్ రాసిన దాని మీద డోంట్ సెట్ ఇయర్ ఆఫ్టర్ దిస్ ఫైల్ అని చెప్పి రాసిన. అవి ఏం చేయమంటారు, ఏదైనా చేయండి అని చెప్తే నేను అప్పటికప్పుడు పిలిపించి సరే మా బ్రదర్తో మాట్లాడి రోడ్డు కనెక్టివిటీ ఇస్తే బాగుంటుంది, కాబట్టి పద్మావతి నగర్ రాదు అని చెప్పి. కాబట్టి దాదాపు దీన్ని కూడా ముందుకు వచ్చి వాళ్ళకి ఏదైనా మనం ఇప్పుడు ఇస్తున్నాం కదా ఫెసిలిటీ ఏదైనా కంపల్సేషన్ ఇవ్వాలి. మనం కంపల్సేషన్ తట్టుకుంటావా లేదు, ఇప్పుడు లేదు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. ఇప్పుడు రోడ్ వైడనింగ్ అప్పుడు ఇచ్చాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎంతమందికి ఏదైనా కాదు, వాళ్ళు రేటు పెడతాం, వ్యాల్యూ పెడుతుంది. వాళ్ళకి కావాల్సింది ఏముంది, అది జీపీ ఇస్తారు కదా, మున్సిపాలిటీ తీసుకోండి. టీడీఆర్ ఇస్తాం ఒకటి 4 సార్లు 400 అవుతుంది, అది అమ్ముకునే చాలు. టీడీఆర్ కాబట్టి అంత ఈజీ కాదు కదా, అది కమిటీ ఉంటుంది, కూర్చొని మాట్లాడి చేయాలా. కావాలంటే కమిటీకి చెప్తాం, మీరు వేసుకోండి బాగుంటుంది, మీకు ఎంత వాల్యూ ఉంది, వాల్యూ ఉంది. ఇప్పుడు ₹1 ఉండదు. రోడ్డు వస్తే ఇంత వాల్యూ ఆలోచన చేయాలి. మనం మన స్థలం అనేది కాకుండా మనందరి స్థలం, మన ఊరు, మన ప్రాంతం అనేది మనం ఆలోచన చేసి. ఇప్పుడు ఊరు పెరిగిపోయింది, ఈ అవుట్స్కట్స్ బాగా పెరిగినాయి. ఇంతకుముందు హ్యాబిట్స్ సెంటర్ ఉంటాయి హైదరాబాద్లో, ఇప్పుడు ఎన్ని సెంటర్లు తయారైనాయి, ఎవరు ఊహించినారు? 24 గంటలు న్యాయపడి ఉంటున్నారు. మీరు ఎవరైనా ఫ్లాట్లు పొందారు హైదరాబాద్, ఏమన్నా పొందావా? పొద్దుకు నా జగన్ చేపల నుంచి కూర్చుంటారు. కొన్ని ఎవరు ఊహించేలా అంత పెద్ద ఎత్తుంది హైదరాబాద్ సిటీ అని చెప్పి. మన చేతులు ఉన్నాయి, నా చేతులు ఉన్నాయి, మేమే చేసుకునిపోయినాం. ఆ రోజు హైటెక్ సిటీ డెవలప్ అయినప్పుడు మేమే ఉన్నాం కదా. కాబట్టి అప్రిల్ పర్ నుంచి అయితే టెక్స్టైల్ పార్క్ లాంటివి అది రావాలా. ఉండే ఇండస్ట్రీ అది ఒకటి ఉంది, పాలకేంద్రం, అది నాశనమయ్యే పరిస్థితికి రాకుండా చేసుకోవాలి మనం. అదొకటి నిలబడింది. షుగర్ ఫ్యాక్టరీ పోయింది, నూనె మీద తీసుకొస్తే మీరు నూనె మీద తీసుకొచ్చి 10 నెలలు కడితే నూనె మీద 10 నెలలే పాయింది. 10 నెలల్లో ఇంటర్నల్ గంట కోటేసి చెప్పి ఇంటర్నల్ గంట ఓపెన్ చేపించింది. ఆ ఉండే ఒకటి మిగిలింది, అది ఏమైతే బాగుంటుంది మీద భారం వేసారు దాన్ని. ఈ రకంగా మనం ఇప్పుడు అగ్రికల్చర్ బేస్, ఇప్పుడు చాలా అయితే బెస్ట్ డిస్ట్రిక్ట్ ఇది రాయలసీమ. ఇది ఒకటి రాయలసీమలో 6 లక్షల హెక్టార్లు, 6 ఎకరాలు ఇరిగేషన్ ఉండేది. అష్యూడ్ ఇరిగేషన్ ఉంది మనకి. అన్ని మనకి రిజర్వాయర్స్ అన్ని మన చుట్టూ ఉండే. రాయలసీమ రిజర్వాయర్స్ ఎక్కడ లేవు, మేజర్ రిజర్వాయర్స్ అన్ని మనకి ఉన్నాయి. అది కాబట్టి మన జీడీపీ పెంచడానికి మనకు ఆస్కారం మనకు ఇద్దరికి ఎక్కువ ఉంది. మన నిజాలంతా ఫర్టైల్. కర్నూలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తుంటారు, కర్నూలు ఇస్ వెరీ బ్యాక్వర్డ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ అయిపోయింది, దాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది. కర్నూలు ఏ సోర్స్ లేవు. ఉండే ఇండస్ట్రీస్ అన్ని గురువులు ఉండేది, పెద్దలు ఉండేవి మనకి వచ్చేసాయి. తెలంగాణపల్లి ఉండే ఇండస్ట్రీస్ మనకి వచ్చేసాయి. నంద్యాల జిల్లాకు నంద్యాల కేంద్రంగా అయింది. ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ లేదు, కలెక్టర్ ఆఫీస్ లేదు. అక్కడ పెడతామంటే వాళ్ళు రైతులు గొడవ, అది మాది, మా స్థలం తెలియదు. దాదాపు బ్రిటిష్ కాలం నుంచి 1924 వచ్చింది. మీరు ఎట్లా తీసుకుంటారు అనేవి. ఎక్కడ స్థలాలు ఉంటాయి, ప్రభుత్వ స్థలాలు, దానికి కూడా వేరే ఆలోచన చేయాలి. మార్కెట్ అంటే పెడితే అట్లా ఉంటుంది అనేది కలెక్టర్ ఆఫీసు. కొంతమంది మా నాయకులు మా సెంటర్ అయిపోతుంది, పెరిగిపోతుంది కాదు, కాలేజీల దగ్గర పెడతామంటారు. ఎక్కడో హౌస్ కట్స్ పెరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి దూరం అయిపోతుంది. యాజ్ ఆఫ్ టుడే ఈరోజు చేసుకుంటే ఇప్పుడు ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. చేయాలా, మీ అందరి సహకారం ఉంటే చేయగలుగుతాం. ఏదో రాజకీయంగా ఇప్పుడు మనం ఏం చేయాలా, వాడు ఉన్నప్పుడు చేయాలంటే ఇది అభివృద్ధి కాదు. ఎవరు కూడా చేయాలి, ఎవరు కూడా రంది కట్టాలా, కాకపోతే కార్యం కాదు. కాబట్టి దీని గురించి నేను దాని చెప్పే ఇది కూడా రావాలా. తర్వాత అక్కడ సంజయ్ నగర్లో కూడా శ్రీనివాస గురించి రామాయంటి కానీ చక్కగా మనకు వెంకటాచలం గారి దాటి దాదాపుగా నవంబర్ ప్రాపర్టీ మన ఏం సుమారు కరెంట్ కావాలా. అవి మనం అన్యక్రాంతం అయిపోయినాయి. రోజులు గడిచే కొద్దీ అన్యక్రాంత స్థలాలని లేకుంటే అది మాస్టర్ ప్లాన్ ఉంది. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఉండే ఆ రోడ్డు కోసం మీరు చూశారు, దాని ట్రాక్టర్లు అడ్డు పెట్టేసాడు కూడా ఆయన. పోతూ ఆ డిటిపి పర్మిషన్ ఎత్తురేసిపోయినాడు. అసలు డిటిపికి ఏం అధికారం ఉంది, గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ ఇవ్వడానికి.
దానికి మన వాళ్ళే కోర్టు పోయినారు, మన వాళ్ళే లాయర్లు ఉన్నాం. తిరుగుతున్నా ఏదో అభివృద్ధిని వచ్చే ప్రాంతం మనం ఎందుకు ఆపాలి, దీన్ని తీసుకుపోదాం ముందుగానే ఆలోచన లేదు. ఆ రోడ్డు ఉంటే మనకు చక్కగా కాడికి వచ్చేసేది కదా, థ్యాంక్స్ కాడికి. అవన్నీ ఇవన్నీ సమస్యలు కూర్చొని మీతో మాట్లాడాలనే చెప్తా. ఇవన్నీ మీరందరూ కూడా చెప్పాలా, మనం అభివృద్ధి కావాలా. ఆ రోజు దాదాపు 4 సంవత్సరాలు పంచాయతీ రెడ్డి గారు కమిటీలు వేసుకుంటుంటే మాట్లాడుతుంది. వారు కానీ మేము కానీ కూర్చొని మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని ఏం చేద్దాం టౌన్లోని ఆ కచ్చర పోయేది. ఇప్పుడు రాజకీయాలు అయ్యేతానికే ఆ కచ్చర దూరం శత్రువులకు అయిపోయినట్టు అయిపోయింది రాజకీయంలో. అసెంబ్లీలో ఆ రోజుల్లో కమిటీలు వేస్తే అందరం ప్రతాప్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు అడగండి. కమిటీలు ఉన్నప్పుడు ప్రపంచ దేశమంతా తిరిగి వచ్చినాము. ఎక్కడ ఏం అనుభూతి, ఎట్లా ఎక్కడ ఏ రకంగా ఉంది, ఎట్లా అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉంది, అప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండేవి. ఇప్పుడు కమిటీలు లేదు, శాసనసభలు కలిసిలేరు. ఏదో కమిటీలు వేసి ఇప్పుడు మీరు పిలిచారు, రాజకీయం కాదు కదా ఇక్కడ వచ్చింది. ఆడ మేమంతా కమిటీలో పోయినప్పుడు శాసనసభలో అంతా బ్రదర్స్ ఎక్కువ ఉంటాము. సాయంత్రం అయితే ఆడ కూర్చుంటుంటే మాట్లాడుకుంటూ చేస్తుంటుంది, రాత్రి అయితే పోతుంటాం. ఇప్పుడు అది ఎప్పుడైతే స్టాచ్యురీ కమిటీస్ లేకపోయినాయో వాళ్ళతో అనుబంధ సంబంధాలే పోయినాయి. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా అయిపోయింది. అది కలిస్తే మనం ఏదైనా అకేషన్లో కలిస్తే మనకు స్నేహితులు ఏర్పడుతుంది. నువ్వు రాజకీయాలు నాకు చేసినావు, నీకు చేసినావు, ఇదే శాశ్వతం చూస్తూ 6 నెలలు 7 నెలలు అయిపోయింది. ఎన్ని రోజులని రాజకీయంలో అని మనం అభివృద్ధి చేసేదానికి చేయాలా, ఏం చేద్దాం మీరు కూడా ఆలోచన చేయండి. నేను 2-3 పాయింట్లు మీకు ముందు పెట్టా, దీన్ని ముందు తీసుకుపోతాం. దీనికి రాజకీయం నాకు వచ్చేది ఏముంది. కాబట్టి ఈరోజు మనకి అవకాశం కలిగించిన మరి మీ అందరికీ మరి ఒకసారి ఎందుకంటే పిల్లలు కూడా వచ్చారు, తల్లిదండ్రులు వచ్చారు. మీరు ఎంతో దయతో పాపం రోటరియన్స్, ప్రపంచ రోటరియన్స్ అంతా కలిసి ఈ అనుభూతితో మీకు డబ్బులు ఇచ్చినారు, సైకిల్ ఇచ్చినారు, ఎన్నో సేవలు చేశారు. ఒకటి కాదు, ఏం చెప్పాలో ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి దీన్ని తల్లిదండ్రులు ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మీరు అది దయచేసి అమ్ముకోగలి. మీ కోసం ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం ఆ రోజు ఇచ్చింది, అమ్ముకున్నారు. మళ్ళీ ఇది స్వచ్ఛంద సేవ సంస్థ, ప్రభుత్వం కాదు. కాబట్టి మీరు బాగా చదువుకొని ఉత్తీర్ణులుగా నేను ఈ మధ్య చూస్తాను. నా దగ్గర రోజు ఆడపిల్లలు వస్తుంటారు. ప్రతి ఆడపిల్ల కూడా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ చదివినారు. కానీ మగపిల్లలే చదువులేరు. మగపిల్లలు కానీ తప్పుడు అలవాట్లు, ఆడవాళ్ళు గ్రాడ్యుయేట్ చేయడం చాలా దుర్మార్గంగా ఉంది. ఇంకా డౌన్ రోడ్ కమ్యూనిటీస్లో అయితే బాగా ఇంకా ఇబ్బంది. ఆడపిల్లలు చదువుకున్నారు, మగపిల్లలు ఏం చేస్తాడు, స్త్రీకి పని చేస్తాడు, అంటే బండలు పాలిష్ చేసేవాడు, లేకుంటే బండలు పరిచేవాడు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ ఇట్లాంటి ఉన్నారు. కానీ ఆడపిల్లలు మాత్రం ఇంజనీరింగ్ బాగా చదువుకున్న పిల్లలు వస్తున్నారు. మరి వారికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ లేదు. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఏదైనా సంస్థలు రావాలా, ఇండస్ట్రీస్ రావాలా, ఫ్యాక్టరీస్ రావాలి. ఎక్కడ వస్తాయి మనకు? నిందాల వరకు వస్తాయేమో కానీ నిందాలు దాటిపోవాలంటే ఏడా? నిందాలు దాటిపోవాలంటే కూడా ఇబ్బంది అయిపోయింది. నా సాంప్రదాయం కాడికి వచ్చింది. నేను సరిపోయింది. మంచి నిందల లోపల ఉన్నాడు నంది పుట్టిలో డైరీ మిల్కు. నేను మెడికల్ కాలేజ్ తీసుకునేటప్పుడు దానికోసం కాలం దాటలే. నా దుబ్బరాయనటి మొత్తం కొందామని ఆయన ఇప్పుడు సాయంత్రం ఉండేది కూడా కొందామని నాతో. వద్దు నేను అది కాలం దాటితే పడేమంటే వద్దు, ఎందుకు వచ్చింది పంచాయతీ నిందాలు ఉందామని చెప్తే లేకుంటే ఆ రోజు చూసుకుని అటు ఉంటే మొత్తం కూడా శాస్త్రం కూడా 34 లక్షల ఎకరాలు కూడా అంతా 25 లక్షలకు వచ్చేది. మళ్ళీ కాలం దాటితే వాళ్ళు పాడాము, మళ్ళీ ఎవడు పడాలా? అంటే మన కాలమే పాడరు, నాకు పొలమే పాడరు. స్వామి చెప్తున్నాను, నేను ఇంపించిపోతున్నా వద్దులే, హాయి ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ ప్రధానమంత్రికి మాట్లాడి పాపం తీసుకొస్తుంది. పాపం ఆ రాజు కలెక్టర్ ఆ రోజు లేకపోతే పాపం ఎవరిని కూడా ఆంజనేయ స్వామి దేవాలయంది పాట పాడించి అనిపిస్తుంది. అదే మంది రాకపోతే అదేం జరిగిందో తర్వాత సంగతి. కానీ మరి వచ్చిన ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, మంచి ఎడ్యుకేషన్ హబ్ ఉంది. మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అగ్రికల్చర్స్ అన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి. మంచి స్టాండర్డ్ స్కూల్స్ కూడా వచ్చినాయి మనకు. ఇవన్నీ మంచి వస్తున్నాయి. కానీ మంచి కమ్యూనికేషన్ రోడ్ లేవు. ఈరోజు రజస్టిక్ బాగా పెరిగిపోయింది. తెలుసు కదా, వెహికల్ లేనోడు ఎవరైనా ఉన్నారా మనకు? సైకిల్ కొట్టరు, లేకపోతే స్కూటరు, ఆ కారులో ఉన్నాయి. ఇంతకుముందు అకేషన్లు ఏమి జరిగినప్పుడు ఎక్కడ ఉన్నాయి మీకు? కాబట్టి మరి చాలా సంతోషం మీ అందరికీ కలిసి మళ్ళీ గెట్ టుగెదర్గా మాట్లాడే అవకాశం కలిగించినందుకు. మరి మోహన్ రెడ్డికి ముందు ఎందుకంటే ఆయన అధ్యక్షుడు కాబట్టి ఆయన తరఫున రోటరీన్స్ అందరికీ నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మన మంత్రివర్యులు గారికి మరి కృతజ్ఞతలు. మీరు ఒక విషయం గమనించుంటే దాదాపుగా 15-20 నిమిషాలు ఆయన మాట్లాడారు. ఎన్నో విషయాలు యాక్చువల్గా ఈ సందర్భంలో ఇవన్నీ ముచ్చరించాల్సిన అవసరంలా, బట్ ముచ్చరించారు.
ఇంకోటి ఏంటంటే స్వచ్ఛమైన తెలుగు. ఆయన మాట్లాడిన మాట ప్రతి ఒక్క మాట చిన్నపిల్ల వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉంటుంది. అంత స్వచ్ఛమైన తెలుగులో అనర్గళంగా ఏం దొరికి ఎన్నో విషయాలు ఎన్నెన్నో గుర్తుకు తెచ్చుకొని మరీ మనతో ముచ్చటించారు. వారికి మరీ కృతజ్ఞతలు. వారిని నంద్యాల మిడ్ టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు శాల్వతో సన్మానిస్తారు. తదుపరి మన రోటరీ మెంబర్ జయకుమార్ యాదవ్ గారు. చూడు అమ్మాయి ఇట్లా చూడు అన్ని వచ్చేట్లు తీయాలంటే మనం అంతా పక్కకి వెళ్ళిపోవాలి. రండమ్మా వెనక్కి రండమ్మా మామమ్మ సరే సరే సెల్లు పక్కన బాబు సార్ బాబా ఇటు చూడమ్మా సార్ పిల్లలు ఓకే ఏం కాదు వచ్చనా సైకిల్ వాళ్ళు ఉంటే అది వీరామూర్తి కవర్ చూడమ్మా నిలబడు देखो देखो सारे देखो हाँ आगे आगे లాగా తీసుకెళ్ళేమో సార్ నిలబడాడు అనిల్ సైకిల్ వస్తుంది అది కుర్చీ వస్తుంది వీళ్ళని తీసుకుంటాను తీసుకో అందరూ చూడండి రోటరీ వాళ్ళంతా ఇవ్వండి
ఆయన కూర్చో ఎనికి పోతేనే పడేది లేకుంటే పడరు అందరి ఆయన ముందర ఎవరన్నా రోటరీ మెంబర్స్ అందరూ ఎనికి రాండి రాండి ఏమి ఇంతసేపు అంగపోవాలి రాండి 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 అని పంచాయతీ అందరూ దాంట్లో వాళ్ళు వస్తుంది స్వామి. ఆధార్ కార్డు